hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మనకి ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నా, ఎంత ఖరీదైన చీరలు ఉన్నా, ఏవైనా సరే అన్నిటికన్నా కంఫర్టబుల్ గా ఉండేది ఒక డ్రెస్ ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మనకు మోస్ట్ ఫేవరెట్ శారీ కట్టుకుంటాం, మనం ఎంతో కష్టపడి కొనుక్కున్న నగలన్నీ వేసుకుంటాం, బ్యూటిఫుల్ గా మేకప్ చేసుకుంటాం, హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళి వస్తాం, అక్కడ అందరినీ తిరుగుతాం, అంతా బాగుంది. ఇంటికి రాగానే అవన్నీ తీసేసి మొహం కడిగేసుకొని ఓ నైటీయో నైట్ డ్రెస్సో వేసుకుంటే ఆహా ఎంత సుఖంగా ఉంటుంది చెప్పండి. ఆ ఊహ చాలా కంఫర్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో నైట్ డ్రెస్ లో నైటీల్లో ఉండే కంఫర్టింగ్ ఏ డ్రెస్ ఇవ్వలేదు. ఆబ్వియస్లీ మనం బయటకు వెళ్తున్నాము లేకపోతే ఇంకేదో అంటే తప్ప ఇంట్లో ఎక్కువ నైటీలు ఆర్ నైట్ డ్రెస్లు వేసుకుంటూ ఉంటాం. నేను బేసిక్ గా నైటీలు వేసుకోను. సో నేను నైట్ డ్రెస్లే వేసుకుంటూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ డ్రెస్లోనే ఉంటాను లిటరలీ చెప్పాలంటే. ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అయ్యి కొన్నిసార్లు లేట్ అవుతుంది కదా, అప్పటి వరకు నైట్ డ్రెస్లోనే ఉంటా. ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ చేసుకునేటప్పుడు అప్పుడు మాత్రం ఇంకా డ్రెస్ వేసుకుంటా అనమాట. ఏదైనా రెగ్యులర్ కుర్తీస్ అట్లాంటివి ఏమన్నా. ఇంకా బయటకు వెళ్తున్నాం అంటే రకరకాల డ్రెస్లు అలాగా వేసుకుంటూ ఉంటాం కదా. సో మోస్ట్లీ ఎక్కువ వాడే ఏంటంటే నైట్ డ్రెస్లు వేసుకుంటాం బాగా వాడుతూ ఉంటాం కదా. బట్ అట్లాంటి వాటికి మంచి క్వాలిటీ ఉండాలి అండ్ అలాగే మనకి కంఫర్ట్ కూడా ఉండాలి. సో నేను వాడినవి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ గా వాడుతున్నాను. కొన్ని చాలాసార్లు వాష్ అయ్యి వచ్చిన డ్రెస్సెస్ అనమాట. వాటి నైట్ డ్రెస్ల యొక్క రివ్యూ, ఎందుకంటే రీసెంట్ గానే కొంతమంది అడిగారు నైట్ డ్రెస్లు షేర్ చేయండి అని చెప్పి. సో బేసిక్ గా చాలా రకాల నైట్ డ్రెస్లు నేను ట్రై చేశాను. బట్ అన్ని అయితే నేను రివ్యూ చూపించట్లేదు, ఎందుకంటే నాకు నచ్చినవి నేను ఎక్కువగా వేసుకునేవి మాత్రమే వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే అన్ని కంఫర్టబుల్ గా ఉంటాయని నేను లేవండి. కొన్ని రేయాన్ క్లాత్ కూడా ట్రై చేశాను. అవి ఏంటంటే కొంచెం రఫ్ గా ఉన్నాయన్నమాట స్కిన్ పైన. మనం నైట్ డ్రెస్లు నైటీలు వేసుకునేదే ఆరామ్గా కొంచెం కంఫర్ట్ గా ఉండడం కోసం. మళ్ళీ అది రఫ్ గా ఉండడం అట్లాగా అనిపిస్తే ఇంకా అందులో ఉన్న కంఫర్ట్ ఏముంది, లేనట్టే కదా. సో అట్లాంటివి నేను ఆల్రెడీ తీసేసాను. సో నేను ఎక్కువ వాడేవి ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోర్ దాన్ ఎ ఇయర్. So let me start with my favorite pant అండి, which is this one. ఇది మీరు వీడియోస్ లో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. ఎప్పుడు అంటే నా దగ్గర బేసిక్ గా టీ షర్ట్స్ ఎక్కువ ఉంటాయి. నైట్ డ్రెస్లు అంటే టాప్ అండ్ ప్యాంట్ రెండు వస్తాయి కదా, అవి కాకుండా కూడా టీ షర్ట్స్ ఎక్కువ వాడతాను అనమాట నేను. సో టీ షర్ట్స్ అనేసరికి ప్యాంట్లు రకరకాలు వేసుకుంటూ ఉంటాం. చెక్స్ ప్యాంట్లు చాలాసార్లు మీరు వీడియోస్ లో చూసే ఉంటారు. బట్ అవి ఆన్లైన్ లో తీసుకున్నావు కాదు, ఇక్కడ డైరెక్ట్ గా షాప్ లోనే తీసుకున్నాను అనమాట, ఇంటి దగ్గర షాప్ లో. సో అలా ఆటిపైన టీ షర్ట్స్, లేకపోతే ఇది ఒక ప్యాంట్, ఇది ధోతి ప్యాంట్ అనమాట. మధ్యలో అంతా ఇలా స్టిచ్ లాగా వస్తుంది, మొత్తం అటాచ్ అయ్యి వస్తుంది, అటు ఇటు ఇలా లెగ్స్ వస్తాయి అండ్ పాకెట్స్ ఉంటాయి దీనికి. ఇది ఏంటంటే నాకు ఎంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా ఫ్రీగా ఉంటుంది కదా, జస్ట్ లైక్ స్కర్ట్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఇదంతా స్టిచ్డ్ కదా. సో స్కర్ట్ అంటే మళ్ళీ లోపల ప్రాపర్ గా వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో దీనికైతే అసలు ఆరామే. యాక్చువల్లీ ఇది నా సెకండ్ ప్యాంట్. ఫస్ట్ ప్యాంట్ కూడా దీన్ని హ్యారమ్ ప్యాంట్స్ అని కూడా అంటారు, యోగా ప్యాంట్స్ అనొచ్చు, డాన్స్ ప్యాంట్స్ అనొచ్చు, ఇట్లా రకరకాలుగా పిలుచుకోవచ్చు. ధోతి ప్యాంట్స్ అనొచ్చు. ధోతి అంటే మధ్యలో మళ్ళీ ఇలా స్టిచ్ ఉండడం అలా, అవి వేరే టైప్, అవి కాకుండా ఇలా అనమాట. ఇవి హ్యారమ్ ప్యాంట్స్ అంటారు. సో ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. టీ షర్ట్ వేసేసుకోవచ్చు లేదా కుర్తా వేసేసుకోవచ్చు, ఏ వేసుకున్నా సరే ఇవి చాలా వాడుతుంటా. ఎప్పుడైనా పైకి ఎక్కి దిగాలి ఊరికే, లేకపోతే ఏదైనా ఏ చేస్తున్నా సరే మోస్ట్లీ వేసేసుకుంటా. ఇంకా ఇప్పుడు ఎలా అంటే నేను జుంబాకు వెళ్తుంటా కదా డాన్స్ క్లాస్ కి, సో అలా అప్పుడు కూడా నేను ఈ ప్యాంటే వేసుకుంటున్నా. డాన్స్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే మనం జిమ్ కంటే టైట్ ప్యాంట్స్ వేసుకొని వెళ్తాము, డాన్స్ కి అవసరం ఉండదు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి లూజ్ ప్యాంట్స్ వేసుకుని వెళ్తుంటా అనమాట, దీనిపైన ఏదో ఒక టీ షర్ట్ పేర్ చేసేసుకొని. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్యాంట్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళాలన్నా డబ్బులు కానీ కీస్ కానీ ఇలా జోబులో పెట్టేసుకుంటా, ఫోన్ కానీ జోబులో పెట్టేసుకుంటా వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాంట్. ఇందులో నాకు 3 ప్యాంట్స్ ఉన్నాయి, అవి రెండు బాగా వాడి ఉన్నాయి. లాస్ట్ అంటే ఇదిగోని కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 years అవుతున్నట్టుంది. బట్ స్టిల్ దాని మీద ప్రింట్ బోలే, క్లాత్ బోలే, ఏం బోలే, అంతా బాగుంటుంది అనమాట. సో అందుకే నాకు ఈ ప్యాంట్ అంటే చాలా ఇష్టం, చాలా వాడతాను కూడా. అది మీరు కూడా చాలాసార్లు వీడియోస్ లో చూసే ఉంటారు. కమింగ్ టు ద నైట్ డ్రెస్సెస్, లెట్ మీ షేర్ యూ ద న్యూయెస్ట్ వన్. అంటే లేటెస్ట్ గా కొన్నదన్నమాట. న్యూయెస్ట్ అంటే లేటెస్ట్ అంటారు కదా. సో ఆ లేటెస్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. నాకు ఒక బ్లాక్ ప్యాంట్ ఉండేది వైట్ డాట్స్ పెట్టి ఉండి, ఆ ప్యాంట్ ని తెగ వాడేదాన్ని అనమాట. ఇది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. సో అలా తీసుకుందామని చెప్పి, ఇట్స్ ఎ నైట్ డ్రెస్, టాప్ అండ్ ప్యాంట్ అనమాట. మొత్తం ఇలా బ్లూ కలర్, ఇది నేవీ బ్లూ కలర్ పైన అన్ని ఇలాగా వైట్ డాట్స్ వచ్చింది. సింపుల్ నైట్ డ్రెస్, జస్ట్ ఇలా. అండ్ ప్యాంట్ కూడా మనకి ఇలాగా కొంచెం పెలాజో ప్యాంట్ లాగా వస్తుంది. ఇలాంటి ప్యాంట్స్ ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట, మంచిగా గాలాడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్ కి కాబట్టి ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో టాప్.
టాప్ ఏంటంటే ఇది చిన్న హ్యాండ్స్ తో వస్తుంది అండ్ ఇది లెంత్ కూడా ఎక్కువ రాలేదన్నమాట, జస్ట్ ఇక్కడ వరకే వచ్చింది. సో ఇంట్లో నేను నైట్ డ్రెస్సే కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ కొంచెం యంగ్ లుక్ కూడా అనిపించింది కంపేర్ టు అదర్ నైట్ డ్రెస్సెస్. ఇది చాలా యంగ్ లుక్ అండ్ స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ అనిపించింది, చాలా క్యూట్ గా కూడా అనిపించింది అనమాట. సో ఇది లేటెస్ట్ గా తీసుకున్న నైట్ డ్రెస్. ఇప్పటి వరకు ఒకటిసారే వాష్ అయింది ఇది, ఇప్పుడు సెకండ్ టైం వాషింగ్కి వెళ్తుంది అనమాట. బట్ పెయింట్ ఈ కలర్ పోవడం లేకపోతే ఫేడ్ అవ్వడం అట్లా ఏం లేదు, మెషిన్ వాష్ లోనే వేసాను, ఏమి మిగతా డ్రెస్సులు కూడా ఏం ఖరాబ్ కాలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పర్చేస్. సో ఇదొక నైట్ డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ నైట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా మీరు చాలా సార్లు వీడియోస్ లో చూసే ఉంటారు. ఇది కంప్లీట్ కాటన్ నైట్ డ్రెస్ అనమాట, ప్యూర్ కాటన్, ఇంకా వేరే మిక్స్ కూడా ఏమీ లేదు, లైనింగ్ ఉండదు, ఏమి ఉండదు, కానీ బాగుంటుంది. ఎట్లా అంటే ప్యాంట్, మనకి అన్నిటికీ ప్యాంట్స్ ఇలాగే వస్తాయిలేండి మోస్ట్లీ. దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది, ఇలా ప్యాంట్ అంతా ఇలా స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్ గా మెషిన్ లో వేసాయి కదా, మెషిన్ వాష్ చేసినా సరే బాగున్నాయి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట, సేమ్ ప్రింట్ మొత్తం అంతా పైనుంచి కింద వరకు సేమ్ ప్రింట్. అండ్ ఇది 3/4 హ్యాండ్స్ తో వస్తుంది, ఇలాగా ఇలా ఉంటుంది అన్నమాట. టాప్ మొత్తం కాటనే, అటు ఇటు ఇలాగా చిన్న స్లిట్ ఇస్తారు. దీనికి ఏంటంటే బటన్స్ లేకపోతే ఓపెన్ అలా ఏమో, జస్ట్ ఇలా పైనుంచి వేసేసుకోవాలి, పైనుంచి తీసేసుకోవాలి. జస్ట్ చిన్న ఒక బటన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారు ఇక్కడ వీ నెక్ దగ్గర, బట్ నేనైతే ఇది తీసి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బేసిక్ గా ఇది కాటన్ కాబట్టి ఇప్పుడు వచ్చే సమ్మర్ కి ఆరాంగా ఉంటుంది అనమాట. అండ్ ఇలాగా ఇప్పుడు కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, బయటికి ఆఫీసులకు కూడా వేసుకెళ్తున్నారు. సో ఇది మనం ఇలాగ బయటికి వేసుకెళ్ళాలంటే నార్మల్ షాప్కి వెళ్ళడమో లేకపోతే ఇలా కిందికి వెళ్ళడమో అలా వెళ్ళాలన్నా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట డ్రెస్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఈ డ్రెస్ తో కూడా చూసే ఉంటారు, చాలా వేసుకుంటూ ఉంటాను ఇది, ఎందుకంటే బేసిక్ గా కాటన్ కదా, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. సో అదొక డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక లైట్ బేబీ పింక్ కలర్, దానిపైన అంతా ఇలా హార్ట్ సింబల్స్ వచ్చినాయి అనమాట బ్లాక్ ప్రింట్ తోటి. ఇదేంటంటే మనకి బనియన్ క్లాత్ ఉంటుంది చూడండి, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. అంటే మరీ పల్చడ్ బనియన్ క్లాత్ కాదు, కొంచెం మందమైన క్లాతే అనమాట. మరి సీత్రూగా ఉండే ఛాన్స్ అలా ఏమి ఉండదు, కొంచెం ఒంటికి అంటుకున్నట్టుగా ఉండే టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట, క్లాత్ అనమాట. దీనికి కూడా ఇలా పాకెట్ వస్తుంది. బేసిక్ గా నాకు నైట్ డ్రెస్లకి పాకెట్ ఉంటే ఇష్టం, నచ్చుద్ది, కంఫర్టబుల్ అనిపిస్తుంది. దీని టాప్ అయితే ఇలా ఉంటుంది. ఇట్స్ అ ప్రాపర్ నైట్ డ్రెస్ కైండ్ ఆఫ్ ఎ డ్రెస్ అనమాట. ఇలా ఓపెనబుల్ బటన్స్, మొత్తం షర్ట్ మోడల్ వస్తుంది, కాలర్ నెక్ ఉంటుంది అండ్ చిన్న ఇలా పట్టీ లాగా వచ్చింది అనమాట. ఇక్కడ బటన్స్ దగ్గర అంతా కూడా ఇలాగా పైపింగ్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా ఏంటంటే ఇట్లా మెత్తటి క్లాత్, ఇది కూడా ఇదిగో ఇలా కొంచెం స్ట్రెచబుల్ గా అలాగా ఉంటుంది అనమాట, సాఫ్ట్ గానే ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి కొంచెం క్లాత్ బ్రీతబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్, స్వెట్ పీల్చుకుంటుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకుంటే ఇవన్నీ కూడా మంచిగా స్వెట్ తీసుకుంటాయి అండ్ కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవుతాం అన్నట్టు వేసుకున్నప్పుడు ఆరాంగా. సో ఇదొక డ్రెస్. ఇట్లాంటి వాటిలో చాలా వెరైటీస్ ఉంటాయి, నేనైతే ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను మీకు, వెరైటీకి ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది కొంచెం రేయాన్ మిక్స్ ఉన్న కైండ్ ఆఫ్ డ్రెస్, ఇది కంప్లీట్ కాటన్ డ్రెస్, ఇది కొంచెం బనియన్ క్లాత్ ఆఫ్ డ్రెస్ అనమాట. అలా డిఫరెంట్ క్లాత్ లో ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తుందో, ఏది మీ చాయిసో అట్లాంటిది మీరు ట్రై చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ నైట్ డ్రెస్ విచ్ ఇస్ వెరీ ఫేమస్. నైట్ డ్రెస్ అనగానే కొంచెం ఆ క్లాసీ టచ్ రావాలి అని అంటే వీ హ్యావ్ టు చూస్ సాటిన్. సో సాటిన్ డ్రెస్ అనమాట ఇది, సాటిన్ నైట్ డ్రెస్. ఎట్లా అంటే ఇట్లా సాఫ్ట్ ఇట్లా పట్టుకోగానే ఆహా పట్టు లాంటి చర్మం కాదు, పట్టు లాంటి నైట్ డ్రెస్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇట్లా సాఫ్ట్ గా వేసుకుంటే స్కిన్ కి ఎంత సాఫ్ట్ గా ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే, నాట్ ఓన్లీ ఇన్సైడ్ బయట కూడా మంచిగా ఇట్లాగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇది దీని ప్యాంట్, కాకపోతే దీనికి పాకెట్స్ ఏమి రాలేదు. ప్యాంట్ కి కింద ఇలా కొంచెం పట్టీ లాగా కూడా ఇచ్చారు. అండ్ టాప్ కూడా సేమ్ అదే క్లాత్, అదే ప్రింట్ విత్ కాలర్ నెక్ అండ్ షర్ట్ మోడల్, ఓపెనబుల్ షర్ట్ మోడల్ అనమాట, 3/4 హ్యాండ్స్. ఇది సేమ్ మోడలే, బట్ క్లాత్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇదేమో మనకి బనియన్ క్లాత్ లా ఉంటుంది, ఇదేమో కంప్లీట్ సాటిన్ క్లాత్ అనమాట. అండ్ అలాగే అసలు సీత్రూగా కూడా ఏముండదు, ఇలా ఉంటుంది. అసలు దీన్ని వాష్ చేయండి, ఏం చేయండి, మెషిన్ లో వేసిన, ఇప్పుడు కాటన్ అనుకోండి, మెషిన్ లో వేస్తే కొద్దిగా ఇలా ముడతలు వస్తుంది కదా, అసలు దీని మీద ఏమీ పడదన్నమాట. అంటే ముడతలు పడ్డము లేకపోతే ఇంకేదో అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎన్నిసార్లు ఉతికారేసినా ఇలాగే ఉంటది అన్నమాట. ఇది
సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లెస్ మెయింటెనెన్స్ నైట్ డ్రెస్ అని చెప్పొచ్చు. అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. వీటిలోనే ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటాయి. బట్ ఫుల్ హ్యాండ్స్ లో ప్రాబ్లం ఏంటంటే కొంచెం సమ్మర్ లో మనం క్యారీ చేయడం కాస్త కష్టం అనిపిస్తుంది. నాకు అట్లాంటి నైట్ డ్రెస్లు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను షేర్ చేసిన అన్ని ఈ సమ్మర్ కి కొంచెం సూటబుల్ గా ఉండే ఇలాంటివి షేర్ చేశాను అనమాట. వీటిలో ప్రాబ్లం ఏంటంటే కాటన్ తో కంపేర్ చేస్తే అంత స్వెట్ పీల్చుకోవి ఇవి. బట్ స్కిన్ పైన సాఫ్ట్ గా ఉండాలి, ఎక్కువ ఏసీలోనే ఉంటాము అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది. అంటే జనరల్ గా సమ్మర్ అంతా మనం నైట్ అంతా ఏసీలు వేసుకునే ఉంటాం కాబట్టి అట్లా ఏసీలో పడుకుంటాము అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట ఇది. చాలా సాఫ్ట్ గా హాయిగా ఆరాంగా ఉంటుంది. కాకపోతే యాజ్ ఎ టోల్ యూ కాటన్ అంతా స్వెట్ పీల్చుకోదు ఇది. కాటన్ అంటే మనకి నేను చెప్పక్కర్లేదు కదా, ఇది అలా ఉండదు అనమాట. సో ఇదొక నైట్ డ్రెస్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్ కూడా నైట్ డ్రెస్. అంటే యాక్చువల్లీ ఇది కార్డ్ సెట్, బట్ నేను ఇట్లాంటివన్నీ నైట్ డ్రెస్లు కానీ ఎక్కువ వాడుతుంటా. ఇది కూడా కంప్లీట్ కాటన్, మంచి కాటన్ అనమాట. మొత్తం లావెండర్ కలర్ పైన ఇంత ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. నేను ఫుల్ పిక్ పక్కన ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇది మిగతా నైట్ డ్రెస్లు అన్నిటితో పోలిస్తే టాప్ కొద్దిగా లెంతీ వస్తుంది. సో మన బమ్ కింద వరకు రావాలి టాప్ ఏదైనా వేసుకుంటే, అంటే కొంతమంది అలా అయితేనే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా, అలా అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. దీనికి ఒక తాడు కూడా ఉంది. యాక్చువల్ గా తాడు ఫ్రంట్ కట్టుకుంటే స్టైలిష్ గా బయటకు వేసుకుని వెళ్ళే విధంగా వేసుకోవచ్చు. యాక్చువల్ పిక్స్ లో అలా ఉందన్నమాట. బట్ ఐ ప్రిఫర్ టు టై ఇట్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ కన్నా నాకు బ్యాక్ కట్టుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. అసలు నైట్ డ్రెస్ కి అనుకుంటే అసలు తాడు కూడా అవసరం లేదు, తీసేయచ్చు. ఎందుకంటే ఇలా ముడి వెనకాల ఉంటే మనకు పడుకున్నప్పుడు ఇలాగా అది ఇబ్బందిగా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అది కూడా తీసేయచ్చు. అండ్ ప్యాంట్ అండ్ టాప్ రెండు ఇలాగే ఉంటాయి. క్లాత్ అయితే పల్చటి కాటన్ క్లాత్ లా ఉంది, కంప్లీట్ కాటన్, నో లైనింగ్, అలానే సీత్రూగాను లేదు. మంచిగా చాలా కంఫర్టబుల్ గా లైట్ వెయిట్ లో ఎంతసేపు అయినా ఆరాంగా వేసుకునే విధంగానే ఉంది ఈ క్లాత్. సో ఇదైతే మనం హ్యాపీగా కిందికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం స్టైలిష్ గా రెడీ అయ్యి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తో అలా పేరప్ చేస్తే ఈ ఆఫీసులకు కూడా వేసుకెళ్తాను. జనరల్ గా ఈ ఆఫీసులకు వేసుకెళ్ళడానికి ఈ కార్డ్ సెట్స్, బట్ నేను నైట్ డ్రెస్ గా వాడుతుంటా అనమాట. ఎందుకంటే నేను నైట్ డ్రెస్ లోనే చాలా సార్లు కిందికి వెళ్ళాల్సిన పని వస్తూ ఉంటుంది, లేకపోతే ఎదురుగా షాప్ కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా పక్కన ఎక్కడికో వెళ్ళాలి, ఇలాగ చాలా సార్లు ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికనో లేకపోతే లంచ్ బాక్స్ ఇవ్వడానికనో ఇలాగ నైట్ డ్రెస్ లోనే చాలా సార్లు వెళ్ళిపోతూ ఉంటాను. అలానే మరీ ఇప్పుడు ఈ నైట్ డ్రెస్ ఉందనుకోండి, ఇది చూడగానే కంప్లీట్ నైట్ డ్రెస్ లాగా ఎత్తుకొడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి డ్రెస్సెస్ లో అయితే వెళ్ళను. కానీ ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, ఇదైతే నేను ఇలా కూడా వెళ్ళిపోయి లంచ్ బాక్స్ అయ్యి ఇచ్చేసి రావడం, పిల్లల్ని తీసుకురావడం, దింపి తీసుకురావడానికి జనరల్గా ఈ డ్రెస్లతో ఉన్నాం, కానీ దింపి వచ్చేటప్పుడు మార్నింగే ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అన్నట్టు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను మీకు. చెప్పులు కొన్నాను. చెప్పులు అనగానే మళ్ళీ సందే చెప్పులు కొనేసింది అని అనుకుంటున్నారు కదా, ఆగదు. నా కోసం కాదు, పిల్లల కోసం కొన్నాను అనమాట. ఈ మధ్య కాలంలో వాళ్ళల్లో గ్రోత్ బాగా అవుతుంది. మీరు కూడా వీడియోస్ లో చూస్తూనే ఉన్నారు కదా, కొంచెం డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 months కి వాళ్ళలో చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళ కోసం అని చెప్పులు తీసుకున్నాను. ఇది జస్ట్ స్లైడర్స్ అనమాట. జస్ట్ ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోతాం కదా, అట్లా. వాళ్ళకి క్రాక్స్, షూస్ ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. బట్ మామూలుగా కిందికి వెళ్ళడానికి, ఆడుకోవడానికి అట్లాగా ఒక కంఫర్టబుల్ స్లైడర్స్ లాంటివి కావాలి అని అంటే ఇవి తీసుకున్నాను అనమాట. మంచి క్యాంపస్ బ్రాండెడ్ వే తీసుకున్నాను. ఎందుకంటే మామూలువి త్వరగా ఊడిపోతున్నాయి. సో ఐ చూస్ బ్రాండెడ్ దిస్ టైం. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, దీని లోపలంతా కూడా ఒక సాఫ్ట్ గా ఉందన్నమాట. వేసుకుంటే పాదానికి మెత్తగా ఉండేలాగా ఉంది. సో ఇవి ఒక 2 తీసుకున్నాను. అసలు వాళ్ళ పాదాలు ఏంటో బ్రహ్మపాదాల్లాగా ఇలా వెరుక్కుంటూ వెళ్తున్నాయి బాడీ కన్నా ఎక్కువ. ఇదివరకు నా షూ సైజ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు వాళ్ళ డాడీ షూ సైజ్ వాళ్ళ షూ సైజ్ ఒకటి అయిపోయింది. దిస్ ఈజ్ 8 number అనమాట. 8 number చెప్పులు ఇప్పుడు వాళ్ళవి. సో ఇవి ఒకటి తీసుకున్నా, నాకు మంచిగా అనిపించింది. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బయట కొన్నాయి ఏంటంటే ఇట్లా రబ్బర్వి అనగానే కొంచెం వెయిట్ వస్తూ ఉంటాయి. బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉండి ఇక్కడ కూడా అంతా కుషన్ ఎఫెక్ట్ లా ఉంది కాబట్టి చాలా బాగున్నాయి. తడిచినా సరే ఏమీ కాదు, వాషబుల్ అనమాట. ఎందుకంటే మగపిల్లలు ఎలా వాడతారో తెలుసు కదండి, మొత్తం ఇక్కడంతా మురికి చేసేస్తారు, నల్ల చేస్తారు, వీటితోనే ఫుట్బాల్ ఆడేస్తుంటారు, ఇట్లాంటి చాలా వేషాలు వేస్తూ ఉంటారు. సో వాళ్ళ చెప్పులు త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట. బట్ ఇవి వాషబుల్, మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. ఒకసారి వాటర్లో సర్ఫ్లో నానబెట్టి మంచి ఇట్లా ఒకసారి బ్రష్తో ఇలా అనేసి ఇలా ఆరిస్తే చాలు, క్విక్ గా డ్రై అయిపోతాయి. ఎందుకంటే రబ్బరే కదా, చాలా త్వరగా డ్రై అయిపోతాయి. సో ఇవి వాళ్ళిద్దరి కోసం తీసుకున్న చెప్పులు అనమాట. ఇన్ కేస్ మీరు కూడా ఒకవేళ మగపిల్లలు కానీ లేకపోతే ఫాదర్స్ కి కానీ హస్బెండ్ కానీ కంఫర్టబుల్ గా ఉండాలి లైట్ వెయిట్ లో, బడ్జెట్ లో. ఎందుకంటే ఇవి 550 ఏమో పడినాయి. బ్రాండెడ్ వి కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్.
వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న నైట్ డ్రెస్సెస్ యొక్క రివ్యూ అండి. లాస్ట్ టైం ఎవరో అడిగారు మీరు వాడి నైట్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి అని చెప్పి. సో నా ఈ రివ్యూ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీరు అమెజాన్ లో రివ్యూ షేర్ చేయాలి, ఇంకేదైనా కలెక్షన్ మీరు చూడాలి నేను అనుకుంటే డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఈసారి ఆ కలెక్షన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.